ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 2017వ సంవత్సరంలో విన్ఫాస్ట్ అనే కంపెనీ పుట్టింది. కేవలం ఒక సంవత్సరంలోనే ఈ కంపెనీ వాళ్ళ ఫస్ట్ కార్ ప్రొడక్షన్ మోడల్ ను రెడీ చేసి ప్యారిస్ మోటార్ షోలో అవార్డు కూడా గెలుచుకుంది. ఈ కంపెనీ ఇంత వేగంగా పనిచేసింది అంటే స్థాపించిన 2 సంవత్సరాల్లోనే 3 లగ్జరీ ఐసీఈ కార్స్ మరియు 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను లాంచ్ చేసింది. తర్వాత 2 సంవత్సరాల్లో వాళ్ళ అన్ని ఐసీఈ కార్స్ ని స్క్రాప్ చేసి పూర్తిగా ఎలక్ట్రిక్ కార్స్ పోర్ట్ఫోలియోను కూడా నిలబెట్టింది. ఆటో ఇండస్ట్రీస్ ఈ వియత్నామీస్ కంపెనీ వేగాన్ని జీర్ణించుకోలేకపోతుండగా 2023లో ఒక వార్త అయితే వచ్చింది. ఈ కంపెనీ స్థాపించబడిన కేవలం 6 సంవత్సరాల్లోనే అమెరికా స్టాక్ మార్కెట్ లిస్టులో అయింది. అది కూడా సుమారు $200 బిలియన్ వాల్యూతో, అంటే 16.97 లక్షల కోట్ల రూపాయలతో. 2017లో ప్రారంభమైన విన్ఫాస్ట్ మార్కెట్ క్యాప్ పరంగా కేవలం 6 సంవత్సరాల్లోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద కార్ మేకర్ గా మారింది. విన్ఫాస్ట్ ను పక్కన పెడితే ఫోర్డ్, వోక్స్ వ్యాగన్, జనరల్ మోటార్స్ వంటి 100 ఏళ్ల చరిత్ర కలిగిన గ్లోబల్ బ్రాండ్స్ కూడా చిన్నవిగా మిగిలిపోయాయి. కానీ $200 బిలియన్ మార్కెట్ క్యాప్ చూపించిన ఆ సంవత్సరంలో ఈ కంపెనీ కేవలం 35,000 వెహికల్స్ కూడా అమ్మలేకపోయింది. అయితే ఈ గ్రోత్ లో ఏదో తప్పుంది. ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పడానికి కారణం, రాబోయే కొన్ని నెలల్లో విన్ఫాస్ట్ ఇండియాలో కూడా కార్స్ ని లాంచ్ చేయబోతుంది. ఇంత వింతగా పనిచేసే ఈ కంపెనీ ఇండియాలో 16,000 కోట్ల రూపాయల ప్లాంట్ ని పెట్టబోతుంది. ఈ విన్ఫాస్ట్ విచిత్రమైన గ్రోత్ మరియు ఇండియాలో లాంచ్ ప్లాన్స్ గురించి ఈ రోజు నేను మీకు పూర్తి డీటెయిల్స్ తో చెప్పబోతున్నా. మొదట విన్ఫాస్ట్ హిస్టరీని అయితే తెలుసుకుందాం. 10 కోట్ల కంటే తక్కువ జనాభా ఉన్న వియత్నాం దేశంలో 2017లో విన్ఫాస్ట్ స్టార్ట్ అయింది. ఈ కంపెనీ 828 ఎకరాల మెగా ప్లాంట్ తో మొదలైంది. కంపారిజన్ కోసం చెప్పాలంటే హుండై తమిళనాడు ప్లాంట్ 538 ఎకరాలు, మహేంద్ర చకన్ ప్లాంట్ 700 ఎకరాలు మాత్రమే. విన్ఫాస్ట్ ఫ్యాక్టరీ ఎంత హైటెక్ గా ఉంది అంటే 90% పనిని రోబోట్స్ చేస్తాయి. ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్స్ పూర్తయిన వెంటనే విన్ఫాస్ట్ సొంతంగా ఒక్క కారుని కూడా డెవలప్ చేయలేదు. కానీ 2018లో జనరల్ మోటార్స్ తో పార్ట్నర్షిప్ అయితే కుదుర్చుకుంది. దీని ద్వారా విన్ఫాస్ట్ వియత్నాంలో చావర్లెట్ కార్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా జనరల్ మోటార్స్ కొరియన్ ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేసి ఆ లైసెన్స్ పైన చిన్న కార్స్ ని వాళ్ళ బ్రాండ్స్ పేరుతో అమ్మడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 2019లో విన్ఫాస్ట్ సొంతంగా 3 ఐసీఈ కార్స్ మరియు 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఒకేసారి లాంచ్ చేసింది. వాటిలో ఒకటి లక్స్ ఏ 2.0 సెడాన్, ఇది BMW 5 సిరీస్ బేస్ గా తయారు చేశారు. రెండవ కారు లక్స్ ఎస్ఏ 2.0, ఇది BMW X5 బేస్ గా తయారు చేశారు. ఈ 2 కార్స్ లో BMW N20 టర్బో పెట్రోల్ ఇంజన్స్ ఉన్నాయి. మూడవ కారు ఫాడిల్, ఇది ఒక క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్. ఇది జనరల్ మోటార్స్ ఓన్ లో ఓపెల్ కార్ కి సంబంధించిన రీబ్యాజ్డ్ వర్షన్. అంటే విన్ఫాస్ట్ వాళ్ళ సొంతగా డెవలప్ చేసిన కార్స్ తో కాకుండా వేరే బ్రాండ్స్ కార్స్ పైన వాళ్ళ లోగో వేసి అమ్మడం స్టార్ట్ చేసింది. ఈ 3 కార్స్ లాంచ్ అయ్యి 2 సంవత్సరాలు కూడా కాకముందే 2021లో విన్ఫాస్ట్ వాళ్ళ ఇక పైన ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే తయారు చేస్తామని అనౌన్స్ చేసింది. అన్ని ఐసీఈ కార్స్ ని స్క్రాప్ చేసింది. అదే సంవత్సరంలో 3 ఎలక్ట్రిక్ కార్స్ ని లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ VF E34, పెద్ద ఎస్యూవీ VF8 మరియు ప్రీమియం VF9. అంటే విన్ఫాస్ట్ స్థాపించిన 4 సంవత్సరాల్లోనే 828 ఎకరాల ప్లాంట్ నిర్మించింది. జనరల్ మోటార్స్ ఫ్యాక్టరీని కొనేసింది. 3 లగ్జరీ కార్స్ మరియు స్కూటర్స్ ని లాంచ్ చేసింది. అంటే 2 సంవత్సరాల్లో ఆ ఐసీఈ కార్స్ ని స్క్రాప్ చేసి 3 కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను లాంచ్ చేసింది. అయితే అమ్మకాలు లేకుండా విన్ఫాస్ట్ కి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? దానికి కారణం విన్ఫాస్ట్ ఓనర్. విన్ఫాస్ట్ ను నడిపేది విన్ గ్రూప్. ఇది వియత్నాంలో అతిపెద్ద కంపెనీ గ్రూప్. ఈ గ్రూప్ రియల్ ఎస్టేట్స్, హాస్పిటల్స్, మెడిసిన్స్, ఇంకా స్మార్ట్ ఫోన్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్ వంటి అనేక రంగాల్లో వ్యాపారం చేస్తుంది. విన్ గ్రూప్ ఎంత పెద్దదంటే వియత్నాం జీడిపిలో దీని వాటా 1% కంటే ఎక్కువ. కంపెనీ ఓనర్ ఫామ్ నట్ వుంగ్ వియత్నాంలో అత్యంత ధనవంతుడు. అందుకే విన్ గ్రూప్ వాళ్ళ కార్ కంపెనీ విన్ఫాస్ట్ లో భారీగా పెట్టుబడి పెట్టింది. దీని మార్కెట్ క్యాప్ సుమారు $200 బిలియన్ కు చేరింది. ఆగస్టు 15, 2023న విన్ఫాస్ట్ అమెరికా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినప్పుడు దీని వాల్యూ జనరల్ మోటార్స్, ఫోర్డ్ వంటి కంపెనీల కంటే రెట్టింపు అయితే ఉంది. టెస్లా, టయోటా తర్వాత 3వ అతిపెద్ద కార్ మేకర్ గా నిలిచింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే 2023లో విన్ఫాస్ట్ వాల్యూ $200 బిలియన్. అయినప్పటికీ షేర్స్ 700% పెరిగిన సంవత్సరంలో అంటే 2023లో ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 35,000 కార్స్ మాత్రమే అమ్మింది. దానికి ముందు సంవత్సరంలో అంటే 2022లో 7,400 కార్స్ అమ్మింది. వాళ్ళ ఫస్ట్ లాంచ్ సంవత్సరంలో కేవలం 100 కార్లు మాత్రమే అమ్మింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 50,000 కార్లు కూడా అమ్మలేకపోయింది. అయినా ప్రపంచంలో 3వ అతిపెద్ద కార్ మేకర్ గా నిలిచింది. ఇది విన్ఫాస్ట్ ఎలా సాధించింది? విన్ఫాస్ట్
కంపెనీ ఏం చేసిందంటే విన్ఫాస్ట్ SPAC కంపెనీతో మర్జ్ అయింది. స్టాక్ మార్కెట్ లో IPO లేకుండా డైరెక్ట్ గా లిస్ట్ అయ్యేలా చేసుకుంది. తర్వాత కంపెనీ పబ్లిక్ అయినప్పుడు ట్రేడింగ్ కోసం ఉంచిన అంటే మార్కెట్ లో 1% షేర్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ట్రేడింగ్ కోసం రిలీజ్ చేసిన షేర్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అంటే అవి చాలా కాస్ట్లీవి. విన్ఫాస్ట్ షేర్స్ లో 99% ఓనర్ ఫార్మ్నట్ వుంగ్ దగ్గర ఉన్నాయి. కానీ తర్వాత విన్ఫాస్ట్ ఈ ఫిక్టీషియన్ వాల్యుయేషన్ బబుల్ పగిలిపోయింది. మరియు ఈ రోజు డేట్ కి విన్ఫాస్ట్ మొత్తం వాల్యుయేషన్ $200 బిలియన్ నుండి పడిపోయి $10 బిలియన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు విన్ఫాస్ట్ కేవలం 51,000 కార్లు మాత్రమే అమ్మింది. ఇంత తక్కువ అమ్మకాలతో కూడా ఈ కంపెనీ US లో, ఇండోనేషియాలో, ఇప్పుడు ఇండియాలో కూడా ప్లాంట్స్ ఏర్పాటు చేసింది. తమిళనాడులో 1600 కోట్ల ఖర్చుతో ఒక ప్లాంట్ దాదాపు పూర్తయింది. మరియు వియత్నాం నుండి వాళ్ళ పార్ట్స్ ని తెచ్చి ఈ ప్లాంట్ లో అసెంబుల్ చేస్తుంది. అదే టైంలో విన్ఫాస్ట్ అదానీ గ్రూప్ మెగా ఇంజనీరింగ్ తో జాయింట్ వెంచర్ కోసం కూడా చర్చలు జరుపుతుందనే వార్త కూడా వచ్చింది. ఇప్పుడు విన్ఫాస్ట్ ఇండియాలో ఏ కార్స్ ని లాంచ్ చేయబోతుందో తెలుసుకుందాం. ఫస్ట్ ది VF E34. ఇది కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV. 318 కిలోమీటర్ల రేంజ్ తో సుమారు 25 లక్షల రూపాయల ప్రైస్ తో వస్తుంది. సెకండ్ ది VF E3. స్మాల్ ఎలక్ట్రిక్ SUV. 250 నుంచి 300 కిలోమీటర్ల రేంజ్ తో సుమారు 10 లక్షల రూపాయల ప్రైస్ తో వస్తుంది. ఇది టాటా టియాగో EVతో పోటీ పడుతుంది. మూడవది VF6. ఇది అప్కమింగ్ క్రెటా EV, హ్యారియర్ EV, సుజుకి EVతో పోటీ పడే మిడ్ సైజ్ SUV. 350 నుంచి 400 కిలోమీటర్ల రేంజ్ తో సుమారు 30 లక్షల రూపాయల ప్రైస్ తో వస్తుంది. నాలుగవది VF8. ఇది లగ్జరీ SUV. హైటెక్ ఫీచర్స్ తో 400 నుంచి 450 కిలోమీటర్ల రేంజ్ తో సుమారు 40 లక్షల రూపాయల ప్రైస్ తో వస్తుంది. ఐదవది VF9. 7 సీటర్ ప్రీమియం SUV. 450 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ తో సుమారు 65 లక్షల రూపాయల ప్రైస్ తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్స్ 2025 ఆగస్టు తర్వాత వరుసగా లాంచ్ కానున్నాయి. ఈ కార్స్ లుక్ పరంగా చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి. ఎందుకంటే వీటిని ప్రపంచంలో బెస్ట్ ఆటో డిజైన్ స్టూడియో పినిన్ఫరీనా డిజైన్ చేసింది. కానీ విన్ఫాస్ట్ కార్స్ లుక్స్ లో ఎంత బాగున్నా రియల్ లైఫ్ లో అంత చెత్తగా ఉన్నాయని చెప్తున్నారు. ఇదే కారణంగా వరల్డ్ వైడ్ గా వీటి అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. విన్ఫాస్ట్ కార్స్ పైన బ్యాడ్ రివ్యూస్ వియత్నాం బయటకు వెళ్ళగానే బయటపడ్డాయి. ఫోర్బ్స్ ఈ బ్యాడ్ రివ్యూస్ పైన ఒక స్పెషల్ రిపోర్ట్ ను కూడా పబ్లిష్ చేసింది. యూట్యూబ్ లో కూడా విన్ఫాస్ట్ కు సంబంధించిన బ్యాడ్ రివ్యూస్ తో నిండిపోయి ఉన్నాయి. అయితే ఓవర్ ద టైం విన్ఫాస్ట్ వాళ్ళ కార్స్ లో కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేస్తుంది. భారతదేశంలో విన్ఫాస్ట్ వాళ్ళ కార్స్ తో ఈ మిస్టేక్స్ ను రిపీట్ చేయకూడదని ఆశిద్దాం. ఈ విన్ఫాస్ట్ బ్రాండ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తప్పకుండా చెప్పండి.